ఈశాన్యం నుంచి మొదలై భారత్ని బాగా ఇబ్బంది పెడుతుందట. ఈ మాట మనం మాట్లాడుకున్నాడు కాదు, దీన్ని మాట్లాడింది ఎవరు తెలుసా? పైజామా పటీచర్ పాకిస్తాన్ గాడు ఆసిమ్ మునీర్. భారత్ పైన ఈశాన్యం నుంచి దాడి జరుగుతుంది అని ఇంత కాన్ఫిడెంట్గా వాడు ఎట్లా చెప్పగలిగాడు? భారత్ ఒక ప్రొయాక్టివ్ పవర్ లాగా ఎదిగింది, ఎదుగుతూనే ఉన్నది. ఎవడో ఒక్కోడు ఖచ్చితంగా అండమాన్ నికోబార్ మాది అని కబ్జా చేస్తాడు, బాధన కూడా చేస్తాడు. నీ అయ్యా జాగిరా అని చెప్పి మనం ఎమోషనల్గా మాట్లాడుకున్నాం. వాడు ఏం చేస్తాడు? అరగజం జరుగుతాడు. అన్నా ఏం లేదా, గిట్ల చిన్న మట్టి గోడ పెట్టిన గంతే, ఏం మట్టి గిట్ల దిమ్మ కాలు తగిలితే వలిగిపోతుంది అన్న దానికేంది అని అంటాడు. ఆ అరగజం మొత్తం నీ ఎకరం కూడా కబ్జా చేస్తాడు. సౌత్ చైనా సీల ఏ రకంగా చైనా కబ్జా చేసుకుంటూ పోయి అలా సౌత్ చైనా సీని కబ్జా చేసింది అనేది అందరికీ తెలుసు. భారత్తో కంపేర్ చేస్తే పాకిస్తాన్కి ఏమున్నది రాబోయే నావెల్ బేసు నిజంగా చెప్తే. కాకపోతే వాడు ఇలా ఎవడు బల్బూతే మీద ఇంత ఎగురుతున్నాడు అని అంటే ఆ వెనకాల చైనా ఉన్నది అని చెప్పి ఖచ్చితంగా ఒక ఆలోచన ఉంటుంది కదా. ప్రిపేర్డ్నెస్, లాజిస్టిక్స్, సప్లై చైన్స్, ఇదంతా ఎవరు చేసుకుంటూ వస్తారు ఇప్పుడు? నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. పుంజుకొస్తున్న ముప్పు. ఈసారి యుద్ధం ఈశాన్యం నుంచి మొదలవుతుందట. ఈశాన్యం నుంచి మొదలై భారత్ని బాగా ఇబ్బంది పెడుతుందట. ఈ మాట మనం మాట్లాడుకున్నాడు కాదు, దీన్ని మాట్లాడింది ఎవరు తెలుసా? పైజామా పటీచర్ పాకిస్తాన్ గాడు ఆసిమ్ మునీర్. వాడు ఏమంటాడంటే ఈసారి యుద్ధం భారత్ మీద ఈశాన్యం నుంచి మొదలవుతుంది అని చెప్తారు. మళ్ళీ భారత్, ఇఫ్ ద వార్ ఈజ్ ఫ్రమ్ ది ఈస్ట్ అండ్ వీఆర్ ది బెస్ట్, ఈస్ట్ సే వార్, భారత్ తయార్. సో భారత్ పైన ఈశాన్యం నుంచి దాడి జరుగుతుంది అని ఇంత కాన్ఫిడెంట్గా వాడు ఎట్లా చెప్పగలిగాడు ఆసిమ్ మునీర్ అనే దాని మీదనే ఒక చర్చ ఫ్రెండ్స్. ఇవాళ కోర్ మెసేజ్ ఏందని అంటే అసలు మాట్లాడితే ఇవాళ భారతదేశం లాంటి దిగ్గజ దేశాలు కూడా యుద్ధం మొదలైన తర్వాత అననే దానికంటే ఎక్కువ యుద్ధాన్ని యాంటిసిపేట్ చేసుకొని ప్రిపరేషన్ పెట్టుకోవడం అనేది ఒక ప్రొయాక్టివ్ పవర్ చేసే లక్ష్యం. ఇన్ఫ్యాక్ట్ భారత్ ఒక ప్రొయాక్టివ్ పవర్ లాగా ఎదిగింది, ఎదుగుతూనే ఉన్నది. ఎందుకనంటే రియాక్టివ్స్ వల్ల మనకు చాలా ఇబ్బందులు అవుతాయి. రియాక్టివ్ పవర్ కావడం వల్ల ఇబ్బందులు అవుతాయి. 2016లో ఒకసారి మనం ఆలోచిస్తే చైనీస్ ఒక చిన్న వార్నింగ్ ఇచ్చింది. అది మనం పెద్దగా ఆలోచించలే. కాకపోతే ఇలా డాట్స్ కనెక్ట్ చేసి మనం కొన్ని మాట్లాడాల్సిన అవసరాలు వచ్చినాయి. ఢిల్లీ ఫారంలో ఒక చైనీస్ అంబాసిడర్ లువో జువోహి ఏమని మాట్లాడతారంటే ఎవడో ఒక్కోడు ఖచ్చితంగా అండమాన్ నికోబార్ మాది అని కబ్జా చేస్తాడు, బాధన కూడా చేస్తాడు. నీ అయ్యా జాగిరా అని చెప్పి మనం ఎమోషనల్గా మాట్లాడుకున్నాం. ఈ లువోగాడెవడు, ఈ చైనీస్ అంబాసిడర్ గాడెవడు, అండమాన్ నికోబారు భారత్ది కాదని చెప్పి వేరోళ్ళది ఎవరిదో అని చెప్పి ఇండిపెండెంట్ అని ఎందుకు అడుగుతాడు అని చెప్పి మాట్లాడితే అప్పుడు ఒక టాపిక్ వస్తుంది ఫ్రెండ్స్. దాన్నే సలామీ స్లైసింగ్ అంటారు. ఈ సలామీ స్లైసింగ్ అంటే ఏంది అని అనేది మనం జరిగాలి తెలుసుకోవాలి. అంటే సలామీ స్లైసింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 1 ఎకరం జాగు ఉంది, పక్కోడికి ఒక 1/2 ఎకరం జాగు ఉంది. వాడు డైరెక్ట్ వచ్చి జెండా పెట్టిండు అనుకో, నువ్వు ఊకుంటావా? ఊకో. పోనీ దిమ్మె కట్టిండు అనుకో, ఏదైనా కట్టడానికి ప్రయత్నం చేసిండు, నువ్వు ఊకుంటావా? అస్సలు ఊకు. వాడు ఏం చేస్తాడు? అరగజం జరుగుతాడు. అన్నా ఏం లేదా, గిట్ల చిన్న మట్టి గోడ పెట్టిన గంతే, ఏం మట్టి గిట్ల దిమ్మ కాలు తగిలితే వలిగిపోతుంది అన్న దానికేంది అని అంటాడు. ఆ అరగజం మొత్తం నీ ఎకరం కూడా కబ్జా చేస్తాడు. దీన్నే ఇంక్రిమెంటల్ ఎంక్రోచ్మెంట్ అని చెప్పి మాట్లాడతారు. అంటే చిన్న చిన్న అడుగులు పెద్ద పెద్ద ఆచరణలు చేయడానికి. ఇది మనకు ఇన్సిగ్నిఫికెంట్ కనిపిస్తుంది. అరే ఏమున్నది రాబోయే, ఇది ఒక అరగజం గిట్ల కాలు గిట్ల పెట్టిన గంతే, దానికి నువ్వు ఏంది అని అంటే లాంగ్ రన్లా దీని క్యూములేటివ్ చేంజ్ అనేది గ్రౌండ్ రియాలిటీని మార్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ చైనా సీల ఏ రకంగా చైనా కబ్జా చేసుకుంటూ పోయి అలా సౌత్ చైనా సీని కబ్జా చేసింది అనేది అందరికీ తెలుసు. ఫస్ట్ ఈ సౌత్ చైనా సీ ఎగ్జాంపులే ఇప్పుడు అండమాన్ నికోబార్ దగ్గరికి చైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఫస్ట్ ఫిషింగ్ బోట్స్ అని, మా ఫిషింగ్ బోట్లను కాపాడడానికి కోస్ట్ గార్డ్లను కాపాడడానికి వార్షిప్లని, దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఐలాండ్లని, దాని తర్వాత ఈ అండమాన్ నికోబారో లేకపోతే ఈ భూభాగం మాదేనని. అంటే ఒక గ్రాడ్యువల్ స్ట్రాటజీ, డైరెక్ట్ కొట్లాడలేక డైరెక్ట్ పంచాయతీ పెట్టుకోలేక ఒక నల్లికుట్న రాజకీయాలు అని అంటారు. అయితే చైనీస్ ప్రిజన్సర్ అనేది హిందూ మహాసముద్రంలో ఎక్కువనే అవుతుంది సిన్స్ 2008 ఎస్పెషలీ, అండ్ మోడీ వచ్చినాక ఇంకెక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏం చేస్తున్నాడు, 2008 నుంచి వార్షిప్లను ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడ చైనీస్ సబ్మెరైన్స్ యొక్క డిప్లాయ్మెంట్ ఎక్కువైతున్నది. ఆ చైనీస్ సబ్మెరైన్స్ కరాచీకి బాగా విజిట్ అవుతున్నాయి. 2014లో కొలంబోలో కూడా విజిట్ అయింది. ఇంకొకటి జిబౌటి బేస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు 2017లో. అంటే చైనా యొక్క లాంగ్ టర్మ్ మ్యారిటైమ్ అంబిషన్స్ అనేది మీకు ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్. నేను అందుకే అన్న అరగజం జరుపుకుంటూ వస్తాడు, రోజు జరుపుకుంటూ వస్తాడు.
సర్వే షిప్స్ భారత్ చుట్టుపక్కల మొత్తం మనకు కనబడుతున్నాయి. అంటే చైనీస్ రీసెర్చ్ వెజల్స్ ఏవైతే ఉంటాయి చూడు, అవి ఫ్రీక్వెంట్గా ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకు ఆపరేట్ కనిపిస్తున్నాయి. అంటే మేము స్టడీ చేస్తున్నాం సముద్రంని అని చెప్పినట్టు వాడు మాట్లాడుతున్నాడు. కానీ హైడ్రోగ్రాఫిక్ డేటా అనేది స్ట్రాటజిక్గా ఎంత వాల్యుయబుల్ అసెట్ లాగా ఉంటుంది అని అనేది ఒకసారి మీరు ఆలోచించుర్రు. ఇప్పుడు ఆసిమ్ మునీర్ ఖాన్ స్టేట్మెంట్ 2025ది జర డాట్స్ కనెక్ట్ చేద్దాం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఖాన్ ఏమన్నాడు, ఈసారి యుద్ధం అనేది వెస్ట్ నుంచి రాదు, ఈస్ట్ నుంచి వస్తుంది అని అన్నాడు. అసలు పైజామా పట్టించడానికి పైసలు లేనోడు, నాళలు కట్టుకుని పైసలు లేనోడు, నావల్ కేపబిలిటీ అని అనేది వాడిది ఏడుదాకుందో మన అందరికీ తెలుసు. కాకపోతే వాడు ఈ మాట మాట్లాడుతున్నాడు అని అంటే వాని వెనకాల ఎవరున్నారు అని అనేది ఒకసారి మనం ఆలోచించాలి. అంటే స్ట్రాటజిక్ మీనింగ్ ఏంది అని అంటే ఈస్టర్న్ థియేటర్ అనేది ఇండియా యొక్క అత్యంత కీలకమైన మ్యారిటైమ్ అసెట్స్ ఇంకా సముద్రపు దారులున్న ప్లేస్, సీ లేన్స్ ఇంకా మ్యారిటైమ్ అసెట్స్ ఉన్న జాగా ఏది మన ఈశాన్యం. అందుకే 2014లో దేశ నరేంద్రుడు ప్రధానమంత్రి కాగానే అంచెలంచెలుగా ఇవి అలా కంప్లీట్ చిట్టా డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. అంచెలంచెలుగా థింక్ నార్త్ ఈస్ట్ అని అన్నాడు. ఈశాన్య రాష్ట్రాలను కాపాడుకుంటూ వచ్చిండు. భూభాగంని కాపాడిన తర్వాత సముద్రానికి దిగిండు. నికోబార్లా ఒక ఎయిర్ స్ట్రిప్ లాజిస్టిక్స్ హబ్ తయారు చేద్దాము అని అంటే మీకు వస్తున్నాయి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నా. అంటే ఒక థియేటర్ నేను ఫామ్ చేస్తా, ఈస్ట్ నుంచి ఈశాన్యం నుంచి భారత్ మీద దాడి జరుగుతుంది అని అంటే ఇది చాలా లార్జర్ జియోపొలిటికల్ క్యాల్కులేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే భారత్తో కంపేర్ చేస్తే పాకిస్తాన్కి ఏమున్నది రాబోయే నావెల్ బేసు నిజంగా చెప్తే. కాకపోతే వాడు ఇలా ఎవడు బల్బూతే మీద ఇంత ఎగురుతున్నాడు అని అంటే ఆ వెనకాల చైనా ఉన్నది అని చెప్పి ఖచ్చితంగా ఒక ఆలోచన ఉంటుంది కదా. చైనా అననే ఒక ఆలోచన వచ్చినప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. కాకపోతే బాధ్యత ఇంకా జర ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్రహెన్షన్స్ అని అంటారు కదా. 1962 మనకు ఒక లెసన్ నేర్పింది. ఏందనంటే మనకు అత్యంత సాహసం ఉన్న ఎక్స్ట్రాడినరీ బ్రేవరీ ప్రదర్శించారు నా దేశ సైనికులు అన్నాడు. కాకపోతే అప్పటికి మన దగ్గర ఈ పూలువాలా చాచా నెహ్రూ వల్ల లాజిస్టిక్స్ కరెక్ట్ లేక, మన సైన్యానికి సప్లై చైన్ కరెక్ట్ లేక రెజాంగ్ లా రిమైన్స్ ఎ సింబల్ ఆఫ్ కరేజ్. కాకపోతే ప్రిపేర్డ్నెస్ లేక మన హీరోయిజానికి ఆ రోజు వాల్యూ లేకుండా పోయింది. ప్రిపేర్డ్నెస్, లాజిస్టిక్స్, సప్లై చైన్స్ ఇదంతా ఎవరు చేసుకుంటూ వస్తారు ఇప్పుడు? నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేసి యాక్చువల్కి వద్దాం. చైనాకు అండమాన్ నికోబార్ రేపటి దినం ఇది కాదు, భారత్ది కాదంటదేమో అని చెప్పి ఎప్పుడు మాట్లాడిండు? లాంగ్ ఎగో 2016లోనే మాట్లాడిండు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కరెక్ట్. వీడు మాట్లాడిండు అని అంటే ఎందుకు మాట్లాడిండు అని అంటే చైనా మలైకా స్ట్రైట్ అని అంటే చాలా భయపడుతుంది భారత్లో. ఎందుకనంటే చైనీస్ యొక్క నిత్యావసర బతుకు తెరువుకి ఆర్ చైనీస్ ఎనర్జీకి మలైకా స్ట్రైట్ అనేది ఒక గేట్వే, ఒక ఎనార్మస్ లీవరేజ్, స్ట్రాటజిక్ లీవరేజ్ మొదలెట్టిండు. మలైకా డైలమా ఏంది అని అంటే 70 to 80% ఆఫ్ ది చైనీస్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఉంటాయి చూడు, ఇవన్నీ మలైకా స్ట్రైట్ నుంచి పాస్ అవుతాయి. బీజింగ్ అందుకే బాగా వరి అవుతుంటుంది. దాని తర్వాత కేఆర్ఏ కెనాల్, క్రా కెనాల్ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తారు. వీళ్ళు ఒక కెనాల్ని ప్రపోజ్ చేసిర్రు చైనీస్. ఎట్లా అని అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ రూపంలో థాయిలాండ్ నుంచి డైరెక్ట్గా మన మలైకా స్ట్రేట్ని బైపాస్ చేసి ఒక షిప్పింగ్ రూట్ని దారి చేస్తే ఈ రస్తా కూడా మనకు సాఫ్ అవుతుంది కదా, చిన్నగా అవుతుంది కదా, షార్ట్ కట్ అవుతుంది కదా అని చెప్పి ఆలోచించారు. ఈ ప్రాజెక్ట్ నిజంగా వాళ్ళు కట్టలేకపోయినారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అండ్ ఎకనామిక్ ఛాలెంజెస్. ఇంపాక్ట్ ఆఫ్ క్రాట్ కెనాల్ ఏదైతే ఉంది కదా, ఈ చైనీస్ నావల్ వెజల్స్ ఏవైతే ఉంటాయి చూడు, ఇవి ఈ పేరిట బే ఆఫ్ బెంగాల్ని యాక్సెస్ చేసుకోనీకే ఆస్కారం గట్టిగా ఉంటుందా ఉండదా ఫ్రెండ్స్? అంటే ఇండియన్ అండమాన్ పొజిషన్ అనేది స్టిల్ భారత్ దగ్గరనే ఉంటుంది, స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్లో స్ట్రాంగ్ కమాండ్ పెడదాము అని చెప్పి మాట్లాడితే ఇలా భారత్ దగ్గర ట్రై సర్వీస్ కమాండ్ అనేది ఉన్నది, కాదని అంటలేం. అనలిస్టులు ఏమని మాట్లాడతారనంటే ఏదైతే స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా అసెట్ ఉండాలనో అంత లేదు, ఇంకెక్కువ ఉండాలా అని అంటారు. నేను అందుకే అన్నా వార్ అయిన తర్వాత మనం రియాక్ట్ అవ్వడు కాదు, ముందే మనము ప్రిపేర్డ్నెస్ కరెక్ట్గా ఉన్నాం అనుకో, పెద్ద దేశాలు యుద్ధాలు చెయ్యాయి, యుద్ధాలు ఆపుతాయి. పరంధాముడు మాట్లాడిన మాట, యుద్ధాన్ని ఆపడమే పెద్ద యుద్ధం. ఒక ట్రాన్స్షిప్మెంట్ హబ్ ఇంపార్టెన్స్ అంటే గ్రేటర్ నికోబార్ ప్రాజెక్టు పెడుతున్నప్పుడు ఒక మేజర్ పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ హబ్ తయారు చేద్దామని అనుకుంది భారత్. ఎందుకు? కేవలం ఎకనామిక్సే కాదు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే భారత్ యొక్క మిలిటరీ స్ట్రాటజిక్ డెప్త్ని ఇంక్రీజ్ చేద్దామని అనుకుంది. దీన్ని కొన్ని ప్రతిపక్ష పార్టీలు నిన్ననే వాళ్ళ బర్త్డేలు కూడా అయినాయి కొంతమందివి, వాళ్ళు అపోజ్ చేసిర్రు. అక్కడ బయోడైవర్సిటీ, ట్రైబల్ ప్రొటెక్షన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ చైనీస్కి మద్దతు భారతీయులు ఎవరు తెలుపుతున్నారు
అనే యొక్క ముచ్చట మనం డిస్కస్ చేయాలన్నా వద్దా? అది కూడా మళ్ళీ ఏంది, ఎన్విరాన్మెంట్, పర్యావరణము అనే పేరు మీద, బయోడైవర్సిటీ అనే పేరు మీద, ట్రైబల్ ప్రొటెక్షన్ అనే పేరు మీద. ఎనడన్నా వీళ్ళు సౌత్ చైనా సీ సముద్రంలోనే వాడు కాంక్రీట్లు సిమెంట్లు పోసి కడుతున్నప్పుడు ఒక్కనాడన్నా ఎన్విరాన్మెంట్ మీద మాట్లాడినరా? పల్లెత్తు మాట చైనీస్ ఓడి తప్పు చేస్తుందని చెప్పి మాట్లాడినరా? ఇక్కడ పొలిటికల్ యాంగిల్స్ మనం తీసుకొని చూస్తే, వెదర్ నౌ కాంగ్రెస్ పార్టీ ఈజ్ సపోర్టింగ్ టు ది చైనీస్ ఇంట్రెస్ట్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దేర్ ఇంటిగ్రిటీ ఫర్ ఇండియా. అలా దేశ భక్తిని నేనేం కొలుస్తలేను, అంటే మెజర్ చేస్తలేను. బట్ నేను ఏమని అడుగుతున్నానంటే, నికోబార్ వాడు అండమాన్ మనది కాదొచ్చు, అండమాన్ నికోబార్ భారత్ అసలు గానే కాదొచ్చు అని ముచ్చట మాట్లాడుతున్నాడు అని అంటే, వాడు అరగజం జాగా కబ్జా చేసుకోనికి మొదలెట్టిండా లేదా? దానికి తోడు ఆసిం మున్నీర్ గారు ఇది మాట్లాడుతున్నప్పుడు మన దగ్గర సౌమిని సాంప్రదాయాన్ని సూపిని ఒకడొచ్చి ఏం మాట్లాడుతున్నాడు, అబ్బా పర్యావరణం దెబ్బతింటుంది, మనం ఆడేం కట్టొద్దు అంటే. ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నావల్ ప్రిజన్స్, రన్వే ఎక్స్పాన్షన్, సబ్మెరీన్ ఫెసిలిటీస్, ఐఎస్ఆర్ అసెట్స్, లాజిస్టిక్స్ సపోర్ట్స్ భారత్ అప్రమత్తంగా పెంచాలన్నా వద్దా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఎందుకనంటే డెటరెన్స్ ఏదైతే ఉంటుందో చూడు, అది యుద్ధం కంటే ముందే బిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. పెద్ద పెద్ద దేశాలు శాంతిగా ఉన్నప్పుడే అశాంతి ఏ రకంగా ఉంటుందో, దాని తయారీ ఎట్లుంటుందో శత్రువులకు భనక్కిస్తుంటారు జర. ఇప్పుడు నేను ఒక వర్డ్ మాట్లాడినా, చిట్టా మొదలైంది సలామీ స్లైసింగ్ అని. ఈ సలామీ స్లైసింగ్ అని అనేది ఏందనంటే, ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అని అంటే, డైరెక్ట్ వచ్చి కబ్జా చేయవు. ఫస్ట్ ఏం చేస్తావు, ఓ ఫిషర్మ్యాన్ని పంపుతావు, దాని తర్వాత కోస్ట్ గార్డ్లను పడుకుతావు. ఎందుకు? ఫిషర్మ్యాన్లను ప్రొటెక్ట్ చేయడానికి. మళ్ళీ ఈ ఫిషర్మ్యాన్ల కోస్ట్ గార్డ్లను కాపాడడానికి ఏం పంపుతావు, నీ నావల్ షిప్ను పంపుతావు. అరే నావల్ షిప్ ఊకొస్తుంది కాబట్టి అందులో జర నాకు ఫ్యూయల్ కావాలి కాబట్టి అందులో కొంచెం బిల్డ్ స్ట్రక్చర్లు కట్టుడు మొదలెడతావు. దాని తర్వాత నా హిస్టరీ మీద క్వశ్చన్ లేసుడు మొదలెడతావు. అండమాన్ నికోబార్ భారత్దా అని అన్నట్టు క్వశ్చన్ లేసుడు మొదలెడతావు. దాని తర్వాత మెల్లమెల్లగా ఇది ఇంటర్నేషనలు, ఇక్కడ ఎవడు కబ్జా లేదు, ఇది నాది అననే మూతబరి చలాంచనీకే చూస్తావు. చిన్న చిన్న అడుగులు పెద్ద పెద్ద రాజకీయాలు చేసుడు మొదలెట్టుతావు. గ్రాడ్యువల్ ఎంకరేజ్మెంట్ స్ట్రాటజీ చెప్పిన కదా ఇప్పటిదాకా, అరగజం ఎకరం మాయం. ఇదే సలామీ స్లైసింగ్ అంటారు. ఇలా చిత్రగుప్తు మాట్లాడుతున్న మాట ఏందనంటే, చైనా అనౌన్స్ చేయలేకపోవచ్చు తన యొక్క కోరికలు ఏమున్నది అని, డిక్లరేషన్లు కూడా చేయకపోవచ్చు. కాకపోతే చిన్న చిన్న అడుగులతోని తన మనసులో ఏమున్నదో అనేది బయటపడుతుందా లేదా? ఇలా పాకిస్తాన్ కూడా దానికి పెద్దగా జిగర్ల దమ్ము లేకపోయినా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందని అంటే, దాని వెనుక ఎవడున్నాడు, నా వెనకాల ఒకడున్నాడు నడిముక్కోడు అని చెప్పుకోనికనే కదా బతుకుతున్నది. 1962 కూడా భారత్కి ఏం నేర్పింది అని అంటే, నీ సైన్యాన్ని దగ్గర శౌర్యం ఉన్నా, నీ సైన్యం దగ్గర ధైర్యం ఉన్నా, కాకపోతే నీ సైన్యానికి కరెక్ట్ టైంలో ఆయుధాలు సప్లై చైన్లు అందకపోతే ఆ శౌర్యం ఏమవుతుంది అనేది 1962 వార్ చెప్తుందా చెప్పదా? అండమాన్ అండ్ నికోబార్ అనేది ఒక డిస్టెంట్ ఐలాండ్ కాదు, భారత్ యొక్క అన్సింకబుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇండో పసిఫిక్లో తిరుగుతుంటుంది. అది చైనా వాడికి కూడా తెలుసు. అందుకనే వాడు మనని ఎమోషనల్గా కొట్టనీకే చూస్తూ ఉంటాడు. ఇవాళ నరేటివ్ వార్లు అనేటివి యుద్ధ నీతి అయింది ఫ్రెండ్స్. ప్రోయాక్టివ్ నరేటివే దీన్ని తిప్పికొట్టాల. ఇవాళ క్వశ్చన్ ఏందనంటే, భారత్ ముంగట ఉన్నది సింపుల్. ఏందనంటే, నువ్వు ఆపద వచ్చినప్పుడు రియాక్ట్ అవుతావా, ఆపద రాకుండా శత్రువు గుండెలల్లా భయం పుట్టిస్తావా అనేది ఒక పెద్ద ప్రశ్న. దీని మీద ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కంప్లీట్గా. 2016 నుంచి మొత్తం మనం మాట్లాడుకుంటూ వచ్చినాం. దీని మీద మీ అభిప్రాయం ఏందో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.